హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు కాకరకాయ ఊరగాయ పచ్చడి పట్టుకుంటున్నాం. నిలవ పచ్చడి అండి. వేడి వేడి అన్నంలో తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. ఇది ఏ సీజన్లో అయినా దొరికే కాయలండి. ఈ కాయల పచ్చడి ఈరోజు ఎట్ట పట్టుకోవాలో చూపిస్తాను. ఎంతో కమ్మగా షుగర్ ఉండాళ్ళు కూడా రోజు 2 ముక్కలు తింటే చాలా మంచిది. నేను ఇది అరకిలో కాయలు తీసుకున్నా, నాటుకాయలు తీసుకున్నా. నాటుకాయలు అయితే పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. 1/2 కేజీ తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని చక్రాలల్లే చివర మొదల తీసేసి మరీ పలసగా కాకుండా కొంచెం మందంగా కోసుకుంటే, పలసన అయితే పచ్చట్లో తునిగిపోతాయి. ఇట్లా కొంచెం మందంగా కోసుకుని కాయలన్నీ కూడా ఇట్లా ముక్కలు కోసుకుని 1 గంట ఆరబెట్టుకుందాము. తడి లేకుండా. నేను ఇదిగో 90 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. మీకు పులుపు కావాలంటే 100 గ్రాములు అయినా తీసుకోవచ్చు. ఏనలో పెంకు శుభ్రంగా ఏరేసుకుంటే ఇంకా పాట ఉడకబెట్టి మిక్సీ వేసుకోవచ్చు. దీన్ని 2 సార్లు కడుక్కుని చింతపండు మునిగేదాకా వాటర్ పోసుకుందాము. చింతపండు మునిగితే ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాము. కాకరకాయ పచ్చడి పట్టుకోవటం చాలా ఈజీ అండి. అసలు ఈ స్టవ్ మీద ఇట్లా ఉడకబెట్టుకుని ఎక్కువ ఉడక అవసరం లేదు. కొంచెం సేపు ఉడికినాక దించబోయేప్పుడు 2 స్పూన్లు బెల్లం వేసుకుంటే చేదు, పులుపు, ఉప్పు, కారం అన్నీ కూడా బ్యాలెన్స్ చేసిద్ది. చాలా టేస్ట్ వచ్చిద్ది. ఉప్పు స్టవ్ మీద బాండీ పెట్టుకుని 1 స్పూన్ ఆవాలు వేసుకున్నా టేబుల్ స్పూన్తో. ఈ బాగా వేగినాక ఆవాలు వేసుకుందాము. ఈ మెంతులు కొంచెం బాగా ఆగాలి, లేకపోతే చేదు వస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం వేడైనాక తీసి ప్లేట్లో పోసుకుందాము. నేను పల్లీల నూనె తీసుకున్నానండి. 400 గ్రాములు. 1/2 కిలో కాయలకి 400 గ్రాముల పల్లీల నూనె. మీరు పప్పు నూనె అయినా తీసుకోండి. నేను 2 వాయిలుగా వేయించుకున్నాను. కొంచెం హైలో పెట్టుకుని 2-3 నిమిషాలు వేగినాక తీసేసేస్తాను. ఎక్కువ వేయించక్కర్లేదు. ఆ కలర్లో అట్ట వేగితే సరిపోద్ది. ఎక్కువ వేయించుకుంటే ముక్కలు చితికిపోతాయి. నేను ఆవాలు, మెంతులు మిక్సీ వేసుకున్నా. 1/2 కప్పు కల్లుప్పు తీసుకుని మిక్సీ వేసుకున్నా. ఇదిగో చింతపండు కూడా బాగా మెత్తగా మిక్సీ వేసుకున్నామండి. ఈ పేస్ట్ ఇప్పుడు తాలింపు పెట్టుకుని తాలింపులో వేసుకున్న పోపు పెట్టుకుందాము. 1/2 స్పూన్ ఆవాలు వేసుకున్నాము. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని 4 ఎండుమిర్చి కూడా వేసుకుందాము. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండుమిర్చి వేసినాక 1 గుప్పిడు చిన్నుల్లిపాయలు పొట్టుతో కచ్చాబచ్చాగా తొక్కేసుకోవాలి. వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ఈ చింతపండు మిక్సీ వేసిన చింతపండు ఈ తాలింపులో వేసి కొంచెం సేపు ఉడకనిద్దాము. అటు తిప్పుకుంటా. మీరు ఈ టైంలో అయినా వేసుకోవచ్చు బెల్లం. ఇటు కొంచెం సేపు ఉడికినాక కరివేపాకు వేసి, కరివేపాకు కూడా కొంచెం డ్రై అయినాక ఇప్పుడు పసుపు, ఇంగువ వేసుకుందాము. కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసి ఇంకా స్టవ్ కట్టేసి చింతపండు ఆరినాక కలుపుకుందాము. నేను కారం 1 కప్పు తీసుకున్నాను. వెయిట్ లెక్క అయితే 150 గ్రాముల కారము, 70 గ్రాముల ఉప్పు, మెంతిపిండి, ఉప్పు, కారం అన్నీ కలిపి ముక్కలు ఆరినాక ముక్కల్లో పోసి కలుపుకుందాము. ముక్కలు ఇట్ట ఆరిపోవాలి. చింతపండు కానీ పోపు కానీ ముక్కలు కానీ శుభ్రంగా ఆరినాక ఇట్ట కలుపుకుని పచ్చడి 2 రోజులు ఉండాక ఉప్పు చూసుకుని, ఉప్పు పడితే కలుపుకుని, నూనె కూడా మీకు కావాలంటే కాచి చల్లార్చి కలుపుకోవచ్చు. ఉప్పు కారాలు చూసుకుని గాజు సీసాలో పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలు ఉంటుంది.